హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎగ్ రైస్ 5 నిమిషాల్లో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేకపోయినా వేడివేడిగా కొంచెం కారంగా రైస్ తినాలనిపించినా ఇలా ఎగ్స్తో రైస్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఎగ్ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 ఉడికించిన ఎగ్స్ను మధ్యలోకి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ను మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మనకు ఈ విధంగా బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా వేగిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కూరల్లో వేసుకునే కారం, ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని కారం అంతా ఎగ్స్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ రైస్ చేసుకోవడానికి కూరల్లో వేసుకునే కారం అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్లో కారాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 2 కప్పులు ఉడికించిన రైస్ వేసుకొని కారం అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. కూరల్లో వేసుకునే కారం ఎలా తయారు చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, మీకు అవసరమైతే చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఎగ్ రైస్ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఎగ్ రైస్ రెడీ. ఈ రైస్ను మనం పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టినా, ఆఫీస్కి పెట్టినా, చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఎగ్ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.